ఒక్కొక్కరికి కారిపోతా ఉంది. ఒక ఆవిడ అంటది, మా జోలికి ఎందుకులేండి, ఆ నాయకుల సంగతి చూసుకోండి. ఆ రోజు ఉండాల మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టకపోతే ఏమవుద్ది అనేది. రాజ్యాంగం ఇవాళ ఏదో స్వేచ్ఛ ఇచ్చింది, కానీ పిచ్చివాగుడు వాగితే తప్పకుండా ఇవి కర్మఫలం. ఇదివరకు అనేవాడు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి. అంతదాకా లేదు, ఈ జన్మలో చేసింది డేస్ లోనే వచ్చేసింది. కలియుగం ఎవడికాడు ఇష్టం వచ్చినట్టు దరిద్రులందరూ బయలుదేరారు. అందరూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దరిద్రులందరూ ఏకమవుతారని ఉంటుంది ఆమె. ఆ టైప్ లో అందరూ కూడా చేరి 5 ఏళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, టీవీ పెట్టుకోవాలంటే భయం, ఏ బూత్ మాట వస్తుందో తెలియదు, సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే భయం, ఏ కుటుంబం మీద ఎట్లాంటి చండాల పురాతలు రాస్తారని. నిజంగా చాలా బాధ అనిపించేది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టినటువంటి దుర్మార్గం. అందుకనే ఇవాళ ఆ పాపాలు శాపాలే తగులుతున్నాయి వాళ్ళకి. డెఫినెట్ గా ఎవ్వరూ తప్పించుకోలేరు. ఖచ్చితంగా అందరూ చేసినటువంటి పాపాలకి ఇంత ఇబ్బందులు పెట్టారు, ఇన్ని బాధలు పెట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టించి సునకానందం పొందారు అందరూ. ఇవాళ అవన్నీ కూడా మొత్తం ప్రజల తీర్పే కాదు, చట్టం పని కూడా చట్టం చేస్తుంది. కాకపోతే ఒక రోజు అటు ఇటు తప్ప.